హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్ తెలుగులో ఈరోజు మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే సమ్ ఇఫ్ ఫంక్షన్ ఇన్ తెలుగు ఎక్సెల్. సో ఈ సమ్ ఇఫ్ ఫంక్షన్ ఎక్సెల్లో ఏ విధంగా యూజ్ చేయాలి విత్ లైవ్ ఎగ్జాంపుల్తో సహా మీరు ప్రజెంట్ చూడబోతున్నారు. సో వీడియోని పూర్తిగా చూసి కంప్లీట్గా నేర్చుకోవాల్సిందిగా ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. అఫ్కోర్స్ ప్రతి వీడియోని కంప్లీట్గా చూస్తున్నారు అనుకోండి, బట్ నేను చెప్పాలి కదా నా బాధ్యతగా. ఓకే, సో వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేశారు. మీ అందరికీ కూడా నా తరపున వచ్చే స్పెషల్ థ్యాంక్స్. కబోయ్ నుండి ఇదే విధంగా కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటి చూసేద్దాం. మరి చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ విత్ సబ్ హెడ్డింగ్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. చూడండి, సో హెడ్డింగ్ ఏంటి అంటే సమ్ ఇఫ్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్. సో సీరియల్ నెంబర్, ఎంప్లాయీ నేమ్, పొజిషన్, శాలరీ, కాంటాక్ట్. అంటే ప్రజెంట్ ఈ హెడ్డింగ్స్ ప్రకారం మీకు చూస్తే ఏమనిపిస్తుంది, ఇక్కడ ఒక ఎంప్లాయీ డేటా ఎంట్రీ చేస్తున్నాం అన్నట్టు తెలిసిపోయింది కదా. సో అదే నేను ఎంటర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ 10 మెంబర్స్ కోసం నేను 10 సీరియల్ నెంబర్స్ వేస్తున్నాను. ఎంప్లాయీస్ నేమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్ చేయబోతున్నామండి. ఫస్ట్ సానియా, నెక్స్ట్ కీర్తి, మ్యారీ, వినోద్, మురళీకృష్ణ, నెక్స్ట్ రామారావు, మోహనరావు, జాఫర్, అఖిలేష్, జాన్. సో వీళ్ళు 10 మెంబర్స్ ఎంప్లాయీస్ అండి. వీళ్ళ ఎంప్లాయీస్ నేమ్స్ టైప్ చేసాము. సో ఇప్పుడు పొజిషన్, వీళ్ళు ఏ పొజిషన్లో ఎంటర్ ఉన్నారో నేను ప్రజెంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇతను డాక్టర్, క్యాషియర్, సో వీళ్ళ పొజిషన్ అంటే డెసిగ్నేషన్స్ ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు వీళ్ళ శాలరీస్ నేను ఎంటర్ చేస్తున్నాను 1 by 1. 80,000, 15,000, సో శాలరీస్ ఎంటర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు కాంటాక్ట్స్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో వ్యూస్ చూడండి, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్యాలిక్యులేషన్ చేసే ముందు ఈ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. వీటికి బోల్డ్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఎందుకు మా డేటాకి పైన హెడ్డింగ్స్కి సపరేషన్ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దానికి ఫాంట్ సైజ్ని కాస్త ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఇప్పుడు కాలమ్ విడ్త్ పెంచేద్దాం. అండ్ ఈ సబ్ హెడ్డింగ్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెంటర్మెంట్ అప్లై చేస్తున్నాను. అండ్ పొజిషన్ కరెక్ట్గా లేదు, సో ప్రిపేర్ చేస్తాం. చూడండి, సో ఓకే వ్యూస్ చూడండి, ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఎంప్లాయీస్ 10 మెంబర్స్ ఎంప్లాయీస్ రాసాము, వాళ్ళ డెసిగ్నేషన్స్ రాసాము, అంటే వాళ్ళ పొజిషన్, వాళ్ళ శాలరీస్ ఎంటర్ చేసాము, కాంటాక్ట్ నెంబర్స్ తీసుకున్నాము. అయితే కింద మనం కనుక్కోవాల్సిన వివరాలు ఏంటి అంటే డాక్టర్స్ శాలరీ. సో డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాలరీ మొత్తం ఎంత. అలాగే క్యాషియర్స్ శాలరీ, క్యాషియర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మొత్తం శాలరీ ఎంత. అండ్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాలరీ ఎంత అయింది. అండ్ డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఎంత అయింది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఇప్పుడు చేయవలసిన ఫంక్షన్ ఏంటంటే, దానికి ఉపయోగపడే ఫంక్షన్ ఏంటి అంటే సమ్ ఇఫ్. సో ఎలా చూస్తున్నామంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఓకే, రేంజ్ అనమాట. సో రేంజ్లో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం డాక్టర్ శాలరీ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డాక్టర్ ఎవరెవరో చూడాలి అని అనుకున్నట్లయితే ఆ డాక్టర్స్ ఎంట్రీ చేసి ఉన్న కాలంలో ఉండే రేంజ్ని తీసుకోవాల్సి ఉంటుంది, అంటే పొజిషన్ రేంజ్. సో పొజిషన్ రేంజ్ తీసుకున్నాను, కామా. అయితే అందులో మనం ఏ క్రైటీరియా చూడాలనుకుంటున్నాము అంటే డాక్టర్స్ అందులో చూడాలనుకుంటున్నాం. అర్థమవుతుంది కదా. C3 నుండి C20 రేంజ్లో మనం డాక్టర్స్ శాలరీ చూడాలనుకుంటున్నాం కాబట్టి సెల్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా సెల్ అడ్రస్ టైప్ చేయొచ్చు, లేదంటే డాక్టర్స్ అని టైప్ చేయాలి అనుకున్నట్లయితే డబుల్ కొటేషన్లో ఇవ్వాలి డాక్టర్. ఓకే, సో క్యాపిటల్ డి అందులో యూజ్ చేసాం కాబట్టి క్యాపిటల్ డి డాక్టర్, కొటేషన్ క్లోజ్,
కామా తర్వాత రేంజ్లో ఏం చేయాలి అంటే వాళ్ళ శాలరీస్ ఉన్న రేంజ్ని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో సమ్ రేంజ్ అనేది ఇక్కడ చూడండి, డాక్టర్స్ శాలరీ ఎందులో ఉంది, శాలరీస్ అనే కాలంలో ఉంది కదా, కాబట్టి ఆ రేంజ్ అంతా కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు 1,50,000 రూపాయలు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఫస్ట్ డాక్టర్ సానియా, ఓకేనా, తనకి శాలరీ 80,000. నెక్స్ట్ డాక్టర్ ఎవరు అంటే మురళీకృష్ణ 70,000. మరి డాక్టర్స్ ఎవరు లేరు అంటే 80,000 ప్లస్ 70,000 ఈజ్ ఈక్వల్ టు 1,50,000. అంటే ఇది డాక్టర్స్ ఎంతమంది అంటే డాక్టర్స్కి మనం ఇచ్చే శాలరీ ఇది అనమాట. తర్వాత క్యాషియర్ శాలరీస్ తెలుసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్ ఇవ్వాలి. రేంజ్ ఎలా ఇస్తామో అర్థం కదా, క్యాషియర్స్ ఏ కాలంలో ఉన్నారో ఆ రేంజ్ని సెలెక్ట్ చేయాలి. ఇందులో క్యాషియర్స్ ఉన్నారు కాబట్టి ఈ రేంజ్ని సెలెక్ట్ చేశాను, అంటే పొజిషన్ రేంజ్, కామా. తర్వాత ఇక్కడ మనం చూస్తుంది క్యాషియర్ కాబట్టి క్రైటీరియా క్యాషియర్ అని చెప్పేసి డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. మీరు అక్కడ పైన పొజిషన్ కాలంలో క్యాషియర్ ఎలాగైతే టైప్ చేశారో అలాగే ఉండాలి ఇందులో కూడా. క్యాషియర్ కొటేషన్ క్లోజ్, కామా. మళ్ళీ ఈ క్యాషియర్ తర్వాత శాలరీస్ ఎందులో ఉన్నాయి, శాలరీస్ కాలం కదా, సో శాలరీ రేంజ్ని సెలెక్ట్ చేశాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి ఇక్కడ 0 వచ్చింది. ఎందుకు ఏదో తేడా వచ్చేసినట్టు ఉంది, చూద్దాం. C3 నుండి C12 చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అందుకే మనకి రాంగ్ వచ్చింది. క్యాషియర్ అండ్ ఇక్కడ క్యాషియర్ తప్పు ఉందండి. సో ఇక్కడ ఫార్ములాలో యూజ్ చేసిన క్యాషియర్ కరెక్టే, బట్ ఇక్కడ ఎంట్రీ చేసిన డేటాలో క్యాషియర్ రాంగ్ ఉంది. కాబట్టి చూడండి ఇక్కడ హెచ్ తర్వాత ఎస్ తీసేస్తున్నాను అండ్ దీన్ని కాపీ చేసి అన్నిట్లో పేస్ట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే క్యాషియర్స్ ఉన్నారో వాళ్ళు పేస్ట్ చేసేస్తా. ఇప్పుడు 3 క్యాషియర్లు ఉన్నారు. సో ఇప్పుడు చూడండి వీళ్ళ శాలరీ ఆటోమేటిక్ ఇక్కడ పడిపోయింది. ఫస్ట్ క్యాషియర్ 15,000, సెకండ్ క్యాషియర్కి 15,000 30,000, థర్డ్ క్యాషియర్కి 16,000 అంటే 46,000 సరిపోయింది కదా. ఇప్పుడు మేనేజర్ శాలరీ ఎలాగో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్, మేనేజర్స్ రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. మేనేజర్స్ రేంజ్ అంటే పొజిషన్ రేంజ్, కామా, కొటేషన్ బిగిన్ చేసి మనం చూడాలనుకుంటుంది మేనేజర్స్ కాబట్టి ఇక్కడ ఎలా టైప్ చేసాము, మేనేజర్ అని టైప్ చేసాం. ఓకే, మేనేజర్ అని టైప్ చేసాం. కొటేషన్ క్లోజ్, కామా. మళ్ళీ వాళ్ళ శాలరీ రేంజ్ సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు మేనేజర్స్. ఫస్ట్ మేనేజర్ ఎవరు, వినోద్ 25,000. సెకండ్ మేనేజర్ జాఫర్ 25,000 అంటే 50,000 సరిపోయింది కదా. 25 ప్లస్ 25. నెక్స్ట్ డ్రైవర్ శాలరీ సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్ కూడా శాలరీ రేంజ్ కాదండి, పొజిషన్ రేంజ్, కామా, కొటేషన్ బిగిన్ డ్రైవర్ అని టైప్ చేస్తున్నాం. కొటేషన్ క్లోజ్, కామా, శాలరీ రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసే ముందు మీకు ఈ ఫార్ములా అర్థమైంది కదా వ్యూవర్స్. C3 నుండి C12 వరకు ఇది రేంజ్ అనమాట. ఏ రేంజు, మనం ఇక్కడ డ్రైవర్ అని మనం వెతుకుతున్నాం. సో ఎవరైతే మనం ఇచ్చే ఈ రేంజ్లో ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళ శాలరీస్ అన్ని కలిపి ఇక్కడ మనకు చూపించాలి. ఎందుకంటే అదే సమ్ ఇఫ్. మామూలుగా సమ్ అంటే కలపడం కోసం, ఇఫ్ అంటే అయితే ఏంటి అవ్వాలి, వాళ్ళ ఈ రేంజ్లో డ్రైవర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అమౌంట్స్ని మనం కలపాలి. అయితే అమౌంట్స్ ఎందులో ఉన్నాయి, D3 నుండి D12లో ఉన్నాయి. అంటే ఇది శాలరీ రేంజ్ అనమాట. అందుకే ఇలా తీసుకుని ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి 18,000 డ్రైవర్స్ చూడండి, అక్కడ డ్రైవర్ 10,000, ఇతను రామారావు డ్రైవర్, నెక్స్ట్ అఖిలేష్ డ్రైవర్ 8,000, 10,000 ప్లస్ 8,000 18,000. సో వ్యూస్ అర్థం కదా, ఇది సమ్ ఇఫ్ ఫంక్షన్. సో ఈ విధంగా సమ్ ఇఫ్ ఫంక్షన్ యూస్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ డేటాకి మనం కాస్త హైలైట్ చేద్దాం. చూడండి నేను ఈ రెండు మెయిన్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేసి ఇలా కలరింగ్ ఇచ్చాను. తర్వాత డాక్టర్ శాలరీ ఉంది కదా, ఈ డేటాని మనం ముందుగా పర్టికులర్గా హైలైట్ చేద్దాం.
ఫాంట్ కలర్ కాదు, షేడింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ ఒక్కొక్క కాలమ్ని నేను ఒక్కొక్క కలర్తో షేడింగ్ చేస్తున్నాను, స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ పొజిషన్, తర్వాత శాలరీ కాలం, తర్వాత కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్ కాలం విడ్త్ ఎక్కువ అయింది, సో తగ్గిస్తున్నాను చూడండి. సో వ్యూస్ ఇదండి సమ్ ఇఫ్ ఫంక్షన్ యూస్ చేసే మెథడ్. అండ్ నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నిజంగా నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ యొక్క డౌట్స్ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.